అలాగే నా పేరు మీద వాగడం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కర్ణాటకలో ఈ మధ్య కాలంలో మళ్ళీ కొన్ని అయితే పెరుగుతున్నాయి. క్రైమ్స్ అనేవి బాగా పెద్ద స్థాయిలోనే రికార్డ్ అవుతున్నాయి అక్కడ అన్నీ కూడా. అండ్ అవి కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ వేలో జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఐటీ డే కేర్ సెంటర్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఆ డెలివరీ బాయ్ ఇష్యూ కావచ్చు, సో ఇప్పుడు జరిగిన ఒక అనస్థీషియాలజిస్ట్ ఇష్యూ కావచ్చు, అన్నీ కూడా చాలా కొత్త కోణంలో చాలా డిఫరెంట్గా జరుగుతున్నాయి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో జరుగుతున్నాయి. ఏం అర్థం కాని విధంగా జరుగుతున్నాయి. సో అసలు ఏం జరిగింది అనేది కొంచెం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కర్ణాటకలోని ధార్వాడ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ధార్వాడ్ అనే ప్రాంతంలో కిరణ్ హోనావర్ అని చెప్పి ఒక 45 ఏళ్ల అనస్థీషియాలజిస్ట్ ఉన్నాడు. అతని వైఫ్ ప్రియా, ఆమె కూడా డాక్టరే. సో వీళ్ళిద్దరు కూడా, ప్రియా మీన్స్ ప్రియాంక ఆమె పూర్తి పేరు. సో వీళ్ళిద్దరు కూడా డాక్టర్సే. సో హ్యాపీగా ఉంది వాళ్ళ లైఫ్, అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు. కాకపోతే వీళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి యొక్క వయసు 8 సంవత్సరాలు. కాకపోతే ఆ అబ్బాయి కొంచెం ఆటిజంతో బాధపడుతున్నాడని చెప్పి ఒకటైతే చెప్తున్నారు బయట. ఇంకా అది పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేయలేదు అని చెప్పి పోలీస్ కమిషనర్ అయితే తెలియజేశారు. బట్ చాలామంది అంటే వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అదే మాట అయితే చెప్తున్నారనమాట. ఆ అబ్బాయి ఆటిజంతో బాధపడుతున్నాడని చెప్పి. సరే, ఓకే. అయితే ఒక్కటి తప్పిస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా హ్యాపీగా ఒక మంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇద్దరు కూడా డాక్టర్స్, మంచి లైఫ్ స్టైల్, హ్యాపీగా ఉంటున్నారు. అంతా బాగానే ఉంది. కానీ సడన్గా మంగళవారం సాయంత్రం నుంచి కూడా ఈ ఈ హోనావర్ ఎవరైతే కిరణ్ హోనావర్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి యొక్క ఫోన్స్ అతని వైఫ్ అయిన ప్రియాంక లిఫ్ట్ చేయడం మొదలుపెట్టింది. సో అతను ఫోన్ ఎత్తట్లేదు ఏంటి, ప్రతిసారి చేసినప్పుడల్లా తినేతుంది ఏంటి అనే క్వశ్చన్ కూడా వాళ్ళకి వచ్చింది. అండ్ కిరణ్ ఎక్కడున్నాడు ఏంటి అని అడిగినప్పుడు ప్రతిసారి కూడా ఆమె ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్తూ వచ్చింది. అంటే ఒకసారేమో బయటికి వెళ్ళాడని, ఒకసారేమో వాష్రూమ్లో ఉన్నాడని, ఒకసారేమో పిల్లాడితో ఉన్నాడని, ఇంకోసారేమో ఏదో మీటింగ్లో ఉన్నాడని, ఇంకోసారి ఏదో ఫోన్లో ఉన్నాడని. సో బేసిక్గా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క సమాధానం అయితే చెప్పే ప్రయత్నం చేసిందనమాట ఆమె. సో ఆమె ఎందుకు అలా చెప్పింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేంటిది ఇలా చెప్తోంది, వాళ్ళకేమో అలా చెప్పిందని చెప్పి వాళ్ళకి అప్పుడే అనిపించింది. కానీ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ కట్ చేస్తే ఈరోజు మార్నింగ్, అంటే ఇది మరి ట్యూస్డే రోజే జరిగిందా లేదా అనేది ఎవరికీ తెలియట్లేదు. కానీ మంగళవారం సాయంత్రం అయితే మటుకు ఫోన్స్ అన్నీ కూడా ఇలా ఆన్సర్ చేస్తూ వచ్చింది ఆమె. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, సో మంగళవారం సాయంత్రం నుంచి దీనికి సంబంధించిన ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చింది. సో మంగళవారం నుంచి కూడా కాంటాక్ట్స్ అన్నింటినీ కూడా దూరం చేసింది అతనికి అన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు అనమాట కొంతమంది. సో ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలీదు. సో తర్వాత బుధవారం నాడు ఆ వ్యక్తిని దారుణంగా పొడి చేశారు. హత్య జరిగే టైంకి ఆ ఇంట్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ కిరణ్ అనే వ్యక్తి, ప్రియాంక అనే వ్యక్తి, వాళ్ళ 8 ఏళ్ల అబ్బాయి, ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అబ్బాయిని కూడా పొడిచారు. ఓకే. సో ఇద్దరు కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే టైంకి ఓకే కేవలం బాబు మాత్రమే బతికున్నాడు. అండ్ అది కూడా కొన ప్రాణాలతో ఉన్నాడు అంటారు చూసారా, అలాంటి ఒక పరిస్థితులు అయితే ఉన్నాడనమాట. సో అతనైతే చనిపోయారు. కిరణ్ హోనావర్ అన్న వ్యక్తి అయితే చనిపోయారు. సో అతను ఎందుకు కారణంగా చనిపోయాడు ఏంటనేది ఇమీడియట్గా అయితే విచారణ అయితే తెలియదు. అంటే కత్తితో పొడి చేశారు. సో ఆబ్వియస్లీ బ్లడ్ లాస్ వల్ల చనిపోయాడు. ఇంటర్నల్గా చోట చాలా ఇంజురీస్ జరిగి ఉంటాయి. సో వాటి కారణంగా చనిపోయి ఉంటాడు అంతే. కాకపోతే ఏంటంటే దెర్ ఇస్ ఎ పాయింట్ దట్ ఇక్కడ ఇదంతా కూడా ఆమె చేసి ఉండొచ్చు, అంటే అతని వైఫై చేసి ఉండొచ్చు అన్న ఒక అనుమానాన్ని అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ పోలీసులు కూడా ప్రస్తుతానికి ఆమెనైతే అదుపులోకి తీసుకున్నారు విచారణ చేయడం కోసం. అండ్ పోలీసులు బేసిక్గా అదుపులోకి తీసుకోవడానికి ముందు అక్కడ ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు కదా. సో అక్కడ విచారిస్తారు కదా, అక్కడ నుంచోబెట్టి అడుగుతారు కదా. సో అలా అడుగుతున్నప్పుడు కూడా ఆమె రకరకాలుగా సమాధానాలు చెప్తోంది. ఏం చెప్తోందో అర్థం కానట్టుగా ఉంది. కాకపోతే పోలీసులు బేసిక్గా ఆమె ఒక రకమైన షాక్లో ఉన్నది అని అయితే అర్థం చేసుకున్నారు. సో మేబీ ఆ షాక్లో ఉండి ఆమె అలా మాట్లాడుతూ ఉండొచ్చు అన్న ఒక పాయింట్ కూడా ఉంది. కాకపోతే ఆ షాక్ దేని కారణంగా ఏర్పడింది అనే క్వశ్చన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారంటే ఆ క్వశ్చన్ కూడా రైజ్ అయింది. అంటే ఒక కోపంలోనో ఒక గొడవ జరిగినప్పుడు ఆమె పొడి చేసిందా, అడ్డొచ్చిన పిల్లాన్ని కూడా పొడి చేసిందా? ఎందుకంటే జనరల్గా ఆటిజంతో బాధపడుతున్నాడు కదా అబ్బాయి. సో అది చూసి వేరే వాళ్ళు ఎవరైనా ఏవేవో అంటూ ఉంటే అవి తట్టుకోలేక సో ఆమె ఏమైనా చేసిందా? సో దాని గురించి ఏమైనా గొడవ అయిందా వాళ్ళ మధ్య? సో ఆ గొడవ అనేది మేబీ ఇంత పెద్ద విషాదానికి దారితీసిందా అన్న యాంగిల్లో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇంకా దర్యాప్తు అయితే జరుగుతోంది. ఇంకా ఎవరికి కూడా ఎటువంటి క్లారిటీ లేదు ఈ ఇన్సిడెంట్ గురించి. బట్ అంటే చాలా దారుణంగా చంపారు అతను. అంటే ఎంత దారుణంగా చంపారంటే అసలు కనీసం అక్కడ నేల అనేది కనబడట్లేదు.
అంత స్థాయిలో రక్తం బయటకు వచ్చింది. మనిషి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది కదా! సో, ఆ రక్తం అంతా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినట్టు అయిపోయింది పరిస్థితి అక్కడ. ఈవెన్ అందుకని మొత్తం విజువల్స్ వేసిన వాళ్ళు కూడా వాటన్నిటిని కూడా బ్లర్ చేస్తూ వేస్తున్నారు. సో, ఇంకొకటి కూడా ఉంది. ఇంకొక డౌట్ కూడా వస్తోంది చాలామందికి. అదేంటంటే ఆయన బేసిక్‌గా కొన్ని వేరే ఫోటోస్ కూడా సర్క్యులేట్ అయ్యాయి. సో, ఆయన కొంచెం కంప్లీట్‌లీ బాల్డ్ హెడ్. సో, 45 ఇయర్స్ ఓల్డ్ కూడా. సో, వాళ్ళ వైఫ్ యొక్క ఏజ్ ఎంత అనేది ప్రస్తుతానికైతే మెన్షన్ చేయట్లేదు. ఎక్కడ కూడా ఐడియా లేదు. సో, 45 ఇయర్స్ ఏజ్ అయితే ఉంది. సో, బాల్డ్ హెడ్ అది ఉంది. సో, దానివల్ల ఆ వైఫ్‌కి అవన్నీ కూడా నచ్చక కొంచెం అంటే అట్లా కూడా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి, అలాగా తెలిసిపోయి అట్లా కూడా గొడవలు జరిగి అలా కూడా అయ్యుండొచ్చు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు. సో, వాళ్ళిద్దరిని అటు గనక తొలగించేసుకున్నట్టయితే తనకి ఇబ్బంది లేదు కదా! అన్న యాంగిల్‌లో కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అలా జరుగుతున్నాయి కాబట్టి. సో, ఆ కోణంలో కూడా విచారణ అయితే చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజెస్ అయితే చెక్ చేశారు. ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజెస్‌లో ఎక్కడా కూడా ఆమె అసలు అంటే ఇంటికి ఎవరు వచ్చినట్టు కనిపించలేదు. సో, ఆ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్రమాదం జరిగే టైం హత్య జరిగే టైంకి. సో, ఖచ్చితంగా ఆమె చేసుండాలన్న పాయింట్ అయితే ఉంది. లేదంటే అతను పొడుచుకొని పిల్లాడిని కూడా పొడిచేసి అలా జరుగుతదా? లేదా అలా కూడా జరిగుండొచ్చు అన్న కోణంలో కూడా ఆలోచించాలేమో. ఎందుకంటే మేబీ అతనికి, ఆమెకి మధ్య గొడవ జరిగి అతను అంటే ఆ పిల్లాడి గురించి అతనికే నచ్చక, ఆ పిల్లాడు అలా ఆటిజంతో బాధపడుతుంటే అతనికే నచ్చక, సో తల్లి సపోర్ట్ చేస్తూ వచ్చి, సో ఆ టైంలో కోపంతో పిల్లాడిని పొడిచేసి, ఆ తర్వాత తనను తాను కూడా పొడిచేసుకొని అలాగేమైనా జరిగుండొచ్చా? జనరల్‌గా కొన్ని సార్లు కోపం ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌కి వెళ్ళిపోయినప్పుడు మనిషి సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పినప్పుడు కొన్ని సార్లు ఇలా జరుగుతూ ఉంటాయి కదా! సో అలాగేమైనా జరిగిందా? ఆ క్వెషన్ కూడా రైజ్ అవుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే విక్టిమ్ ఫ్యామిలీ అయితే కేస్ అయితే ఫైల్ చేశారు. సో జనరల్‌గా డొమెస్టిక్ ఇష్యూసే అని చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరికి మధ్య కొన్ని గొడవలైతే జరిగాయని చెప్తున్నారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య తరచుగా గొడవలు జరిగేవి అన్నట్టుగా మెన్షన్ చేశారు. బట్ ఎవరిది పై చేయి అనేది బేసిక్‌గా తెలీదు. అంటే ఎవరిది పై చేయి అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, ఎవరు ఎక్కువగా గొడవలు మొదలు పెడతారు? ఎవరు బేసిక్‌గా ఎక్కువ వాదిస్తారు? ఎవరు వితండవాదం చేస్తారు? ఎవరు బేసిక్‌గా ఒక పాయింట్‌ని పట్టుకొని లాగుతారు? అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో బేసిక్‌గా ఒకవేళ భార్య సైడ్ నుంచి ఇది గనక ఉన్నట్టయితే, ఆవిడ ఎక్కువ గొడవలు పడుతున్నట్టయితే ఆవిడ పొడిచిందనుకోవాలి. అంటే భర్త సైడ్ నుంచి ఎక్కువగా గొడవలు అవుతున్నట్టయితే భర్త మేబీ పిల్లాడిని ఏమైనా చేసి, ఆ భయంతోనో, ఆ బాధతోనో, ఆ కోపంతోనో తనను తాను ఏమైనా చేసుకొని ఉండుండొచ్చు. సో అలా కూడా జరిగుండొచ్చు. బట్ ఆమె ఎందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆన్సర్ చేసింది అనే దానికి మటుకు ఇప్పటికీ ఆన్సర్ అయితే లేదు. మనకు క్లారిటీ లేదు. సో ఆమెను బేసిక్‌గా విచారిస్తున్నా కూడా ఆమె ఏమేమో చెప్తుందంట ప్రస్తుతానికి. సో ఆమె ఆ రోజు మంగళవారం నాడు, ఇప్పుడు ఇవాళ లక్షవారం, ఇవాళ మార్నింగ్ చూశారు. సో నిన్న జరిగి ఉండొచ్చు మోస్ట్లీ హత్య అనేది. నిన్న రాత్రో లేదంటే ఇవాళ పొద్దున్నో లేదా తెల్లవారుజామున ఎప్పుడో జరిగి ఉండదు. నిన్న రాత్రి అని జరిగి ఉండొచ్చు. సో ఇది బేసిక్‌గా ఉంది. ఆ అబ్బాయి అయితే బతికున్నాడు. ఇనీషియల్‌గా ఆ అబ్బాయిని బేసిక్‌గా బతికున్నట్టుగా చూడలేదు. తర్వాత నోటీస్ చేసి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. కొన ప్రాణాలతో ఉన్నాడు ప్రస్తుతానికైతే. బతికుండాలని కోరుకుందాం. బ్రతకాలని చెప్పి కోరుకుందాం. ఆ అబ్బాయి జీవితం ఎందుకు అలా ముగిసిపోవాలి? చూద్దాం ఏమవుతుందో. అయితే సో ఎప్పుడో జరిగుండొచ్చు. సో ఒకరోజు ముందు ఎందుకని ఆవిడ అలా బిహేవ్ చేసింది? ఒకరోజు ముందు ఎందుకని ఆవిడ అలా రియాక్ట్ అయింది? అనే దానికి మటుకు ఇప్పటికొచ్చి సమాధానం అయితే లేదనమాట ప్రస్తుతానికి. సో యాజ్ ఆఫ్ నౌ డాట్స్ అన్నీ ఆవిడ వైపే కనెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే గొడవలు జరగడం వాళ్ళిద్దరి మధ్య, తర్వాత ఇంట్లోకి ఎవరు రాకపోవడం, వాళ్ళు ముగ్గురు మాత్రమే ఉండడం, అండ్ ఆవిడ ముందు ఫోన్ కాల్స్‌లో ఇలా వేరే వేరే ఆన్సర్‌లు చెప్పడం, తర్వాత ఇప్పుడు పోలీసులు అడుగుతున్నప్పటికీ కూడా షాక్‌లో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఏవేవో సమాధానాలు చెప్తోంది ఆవిడ. సో అలాంటి ఒక స్టేజ్‌లో ఉన్నప్పుడు మేబీ ఆవిడే ఏమైనా కోపంలోనో, ఉద్రిక్తతలోనో ఏదో తెలియక అంటే ఆ క్షణికావేశం అంటారు చూసారా? ఆ క్షణికావేశంలో మేబీ ఆవిడ ఏమైనా చేసుండొచ్చేమో అన్న ఒక పాయింట్ అయితే ఉంది. మరి చూడాలి మరి ఇంక ఏంటి మరి పరిస్థితి అనేది. సో జనరల్‌గా ఈ మధ్య కాలంలో నేరాలు మరీ ఎక్కువవుతున్నాయి. ఎందుకు అంటే ప్రతి చిన్నదానికి జీవితం ఎందుకు పోతుందనేది అర్థం కాకుండా ఉంది. ఎంత సంతోషమైన జీవితం తెలుసా? ఇద్దరు డాక్టర్స్ హ్యాపీగా ఉండొచ్చసలు. 8 ఏళ్ల పిల్లాడు. అబ్బాయికి ఒక్కటి కొంచెం బాలేదన్నది పాయింట్ చెప్తే పక్కన పెడితే మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి వాళ్ళ లైఫ్‌లో. బట్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లైఫ్ అయితే ఇట్లా క్లోజ్ అయిపోయింది. సో ప్రస్తుతానికైతే ఆ అబ్బాయి అయితే హాస్పిటల్‌లో ఉన్నాడు. తన పొజిషన్ చాలా అంటే చాలా క్రిటికల్‌గా ఉంది. సో చూడాలి మరి ఇంకా ఏంటి పరిస్థితి అనేది. ఈ హొనావర్‌కి ఫ్యామిలీ మెంబర్స్‌కనే కాదు, వేరే వాళ్ళకొచ్చిన ఫోన్స్ కూడా ఆవిడ అలాగే ఆన్సర్ చేసి చెప్పిందంట. అది మరి పరిస్థితి. ఆవిడ ఎందుకు అలా చెప్పిందనే దానికి అర్థం కాకుండా ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్‌గా ఇది ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలీదు. బట్ రిపోర్ట్ ఏదైతే ఉందో లాస్ట్‌లో ఒక మాట ఉంది. ఆ ఒక్క మాట షాక్‌కి గురి చేసింది యాక్చువల్‌గా ఇందాక చదివినప్పుడు కూడా. బట్ మళ్ళీ అది సడెన్‌గా స్ట్రైక్ అవ్వలేదు నాకు ఇంతసేపు కూడా.
వీళ్ళు చనిపోయిన టైంలో రక్తంతో అట్లాగా ఆ రూమ్ అంతా నిండిపోతున్న టైంలో వాళ్ళ కొడుకు ప్రాణాలతో పోరాడుతున్న టైంలో ఆవిడ పక్క రూమ్‌లో కూర్చొని మొబైల్ చూసుకుంటోందంట. మీకు గుర్తుందా? సేమ్ ఇలాంటిదే ఇంకొకటి ఏదో ఇన్సిడెంట్ రీసెంట్‌గా చూసాం మనం ఎక్కడో. మనిషిని చంపేసి ఒకడు ఒక పాపనో ఎవరినో చిన్న పిల్లని తీసుకొనొచ్చి మానభంగం చేసి చంపేసిన టైంలో 6 ఏళ్ల పాపనో ఎవరినో చంపేసిన టైంలో వాడు అక్కడ పక్కనే ఉండి తిని, పడుకొని అదేదో చేశాడని చెప్పి విన్నా. ఇంకొకరెక్కడో బాయ్ ఫ్రెండును, వైఫ్ కలిసి హస్బెండ్‌ని చంపేసిన తర్వాత వాడి శవాన్ని పక్కన పెట్టుకొని ఇద్దరు కూడా కలిసి బిర్యానీ తిని, ఇద్దరు కాసేపు మాట్లాడుకొని, కొంచెము ఫన్నీగా మాట్లాడుకొని, సరదాగా మాట్లాడుకొని ఎక్కడో జరిగింది. రీసెంట్‌గానే జరిగింది. నాకు స్ట్రైక్ అవ్వట్లేదు ఇన్సిడెంట్ గానీ అలాగే జరిగింది. సో, సేమ్ అలాగే ఈవిడ కూడా చేసిందని చెప్పి హిందూలో అయితే మెన్షన్ చేశారు. ద హిందూ వెబ్‌సైట్ ఉంటది కదా! సో, దాని ఆర్టికల్‌లో మెన్షన్ చేశారనమాట. మై గుడ్‌నెస్! అబ్బా! ఊహించుకోవడానికే చాలా దారుణంగా ఉంది తెలుసా! ఒకసారి ఊహించుకోండి. ఒక గదిలో భర్త చచ్చిపోయి ఉన్నాడు. రక్తం అంతా రూమ్ నిండిపోతుంది. కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నాడు. చచ్చిపోతాడన్నట్టే ఉన్నాడు కొడుకు. ఇప్పుడు ఇంకో గదిలో కూర్చొని ఫోన్ చూస్తోంది. ఏఐకి ఇచ్చినా కూడా ఏఐ కూడా చేయలేదు నాకు తెలిసి ఇలాంటి వాటిని జనరేట్ చేయలేదు. అది మరి. సో, మీ అభిప్రాయం ఏంటి ఇన్సిడెంట్‌లో? ఆవిడే చేసిందని మీరు అనుకుంటున్నారా? లేదంటే ఏం జరిగుండొచ్చు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జార్స్ మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్‌గా బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.